క్రానిక్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్లో ఎప్పుడైతే మీకు కొంతకాలం నుంచి ఉన్నాయో, ఆర్థరైటిస్ వల్ల చుట్టుపక్కల కండరాలు బీసిపోయి, ఆ బీసిపోయిన కండరాలే చాలా వరకు నొప్పి క్రియేట్ చేస్తుంటాయి. అటువంటప్పుడు క్రానిక్ ఆర్థరైటిస్లో మనం ఈ హీట్ ట్రీట్మెంట్ అంటే వామ్ కాపురాలు పెట్టడం వల్ల ఈ కండరాలు రిలాక్స్ అయ్యి అక్కడ పెయిన్, ఒక సైడ్ పెయిన్ తగ్గుతుంది, రెండో సైడ్ కూడా ఫ్రీ మూమెంట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఇవి ప్రివెన్షన్ మొడాలిటీస్. దీంతోపాటు కొంతమంది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, ఈ డిసీజెస్ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మనం డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అంటే వాతం జబ్బుకి వాతం మాత్రలు, అవి సల్ఫాసాలజిన్ అవ్వచ్చు, పోలిట్రాక్స్ అవ్వచ్చు, ఇటువంటి వాతాన్ని కంట్రోల్ చేసే మెడికేషన్ మనం వాడుకుంటూ ఉండాలి. వీళ్ళు కొంతమంది ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ పేషెంట్స్ వాళ్ళ జీవితం అంతా ఈ మందులు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే నేను ఇందాకనే ఒకటి అన్నాను, జాయింట్స్ కమిలిపోయినప్పుడు మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే పెయిన్ కిల్లర్స్ అంటాం. అవి ఆ మందులు ఇవ్వడం వల్ల మనంతా నొప్పి తగ్గడం కోసం అని అనుకుంటాం. ఇది నొప్పి తగ్గడం కోసం కాదు. ఆ జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ ఆ కమిలిపోయిన దాన్ని మెల్లిగా సబ్సైడ్ చేస్తూ ఉంటుంది. దాంట్లో రిలీజ్ అయిన ప్రాస్టాగ్లాండ్స్, ఇంటర్లూకిన్స్ని ఇవన్నీ సప్రెస్ చేస్తూ, ఇవన్నీ తగ్గిస్తూ ఆ వేడెక్కిన జాయింట్ని మెల్లిగా పాసిఫై చేస్తూ కంట్రోల్ చేస్తుంటుంది. ఏదైతే మీకు 3 వారాలు 4 వారాలు పడుతుందో న్యాచురల్ మెకానిజమ్స్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్తో అవి మాకు 1 వీక్ 2 వీక్స్లో పెయిన్ రిలీఫ్ చాలా వరకు వస్తుంది. ఈ ఇబ్బందులు ఉన్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీ కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే మేము చెప్తుంటాం ఆర్థరైటిస్ పేషెంట్స్ ఉన్నప్పుడు, అమ్మ పెయిన్ అనేది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. అంటే మీకు గుర్తు చేస్తుంది ఇక్కడ టిష్యూ డ్యామేజ్ అవుతుంది, జాగ్రత్త పడండి అంటే మీకు గుర్తు చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో నొప్పి వచ్చే పనులన్నీ రెస్ట్రిక్ట్ చేసుకోగలిగితే ఇది చాలా వరకు మీకు నొప్పి కంట్రోలే కాకుండా పద్ధతిగా టిష్యూ డ్యామేజ్ కూడా మనకి రెస్ట్రిక్ట్ చేస్తుంది.